కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. పోయిన వారం ఏం నేర్చుకున్నామంటే మనము లాస్ట్ వీక్ ఏం నేర్చుకున్నాం? దావీదు ఘనతకు కారణం ఏమిటి అనేది, దావీదు గారికి అంత ఘనత విస్తరించడానికి కారణం ఏమిటి అనేది మనమందరం కూడా నేర్చుకున్నాము. అంటే ఒక మనిషికి ఘనత రావాలి, ఒక మనిషికి గొప్పతనం అనేది రావాలి అంటే అతనికి ఉన్న ఆస్తిని బట్టో, అతనికి ఉన్న ధనాన్ని బట్టో, భూములు, స్థలాలు, పొలాలు వీటి వల్ల రాదు. కానీ ఆ మనిషి యొక్క గుణగణాలు అతనికి ఘనతను తీసుకొని వస్తాయి అని, ఆ ఘనత అతనిలో విస్తరించడానికి గుణగణాలు కారణమవుతాయి అని దావీదు గారిని బట్టి మనమందరం కూడా ఆలోచన చేసాము. ఇక ఈరోజు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగపడే మరొక అంశాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్త నిబంధన. మరి ఎందుకండి పాత నిబంధన? పాత నిబంధన అనేది ఎందుకు రాయబడింది? ఎందుకు రాయబడింది అన్నప్పుడండి, మీరు ఏదైనా హౌస్ను మీరు పర్చేస్ చేస్తున్నప్పుడు, మీరు కొనాలి అంటే మీకు ఎవరు అమ్ముతున్నారో, ఆయనకు ఎవరు అమ్మారో ఈ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, వాటిని లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు. వాటిని అర్థమైందండి? ఏం డాక్యుమెంట్స్ అంటారు? లింక్డ్ డాక్యుమెంట్స్ అంటారు. అలాగే క్రొత్త నిబంధనకు లింక్డ్ డాక్యుమెంట్సే ఈ పాత నిబంధన. మరి ఎందుకు రాయబడింది పాత నిబంధన అన్నప్పుడండి, పాత నిబంధన అటండి పూర్వమందు రాయబడిన సంగతులు మనకు బోధ కలగాలని రాయబడిందట. మనకేం కలగాలని? బోధ కలగాలని రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనములో ఉంటుందండి. రోమాపత్రిక 15:4లో ఏమనుంది మీ బైబిల్లో? దయచేసి రోమాపత్రిక 15:4లో ఏమనుందంటే చదవండి. వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడెను. ఎందుకు రాయబడ్డాయ్యా పాత నిబంధనలో ఉన్న సంగతులు అన్నప్పుడు, అవి చదువుకొని నీకు బోధపడాలి. ఓహో నేను ఇది చెయ్యకూడదా, ఓహో నేను ఇది చెయ్యాలా, ఇది మనము తెలుసుకోవడానికి, మన జీవితాలు సరిచేసుకోవడానికి పాత నిబంధనలో ఉన్న సందర్భాలు రాయబడ్డాయి. ఒకటి బోధ కలగాలి, రెండవది బుద్ధి కలగడానికి రాయబడ్డాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, దయచేసి 10వ అధ్యాయము 11వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 10వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి అందరం చదువుకుందాం. ఈ సంగతులు ఏ సంగతులు? పాత నిబంధనలో రాయబడిన సంగతులన్నీ కూడా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. అంటే పాత నిబంధనలో ఉన్న సంగతులు, ఒకటి బోధ కలగాలి, రెండవది బుద్ధి కలగాలి. అంటే మనము బుద్ధిగా నడుచుకోవడానికి మనకు బోధ కలగాలని పాత నిబంధన రాయబడింది. ఈరోజు ఆ పాత నిబంధన గ్రంథంలో నుండే ఒక రాజు గురించి మనం ఆలోచన చేయబోతున్నాము. ఆ రాజు ఎవరో కాదు, యెరోబాము. టైటిల్ కూడా రాసుకోండి. యెరోబాము జీవితము నేర్పే గుణపాఠం ఏమిటి అనే ఒక అద్భుతమైన అంశాన్ని చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే మరి వాక్యం అనేది చాలా శ్రద్ధగా మనం వినాలి. మరలా చెబుతున్నాను, యెరోబాము జీవితము నేర్పే గుణపాఠం ఏమిటి అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాం. మరి రాజుల గ్రంథాలు రాయబడ్డాయి.
రాజుల గ్రంథాలు 2 రాయబడ్డాయి, అలాగే దినవృత్తాంతములో 2 గ్రంథాలు రాయబడ్డాయి. ఇదంతా కూడా రాజుల చరిత్ర ఉంటుంది. రాజుల చరిత్ర మనకెందుకండి అని మనం అనుకుంటే, ఒకవేళ మనం ప్రశ్న వేసుకుంటే, దేవుడు మనల్ని కూడా ఏమన్నాడండి, మీరు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయబడిన నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. రాజులైన యాజక సమూహం అంటే ఎవరు మీరు రాజులైన యాజక సమూహము. మరి అదేంటండి, నాకు కిరీటం లేదేంటని అని మీరు అనుకోవచ్చు. కిరీటం లేకపోయినా మకుటము లేని మహారాజులము మనము, మకుటము లేని మహారాజులము. అందుకే రాజులమైన మనకు బోధ కలగాలి, బుద్ధి కలగాలి అని రాజుల చరిత్రలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆ రాజే యెరోబాము. మరి ఎవరండి ఈ జెరోబాము? ఇంగ్లీష్లో జెరోబాము అంటారు. మరి ఎవరండి ఈ యెరోబాము? ఎవరు యెరోబాము? అసలు ఏంటి ఆయన హిస్టరీ అన్నప్పుడు అండి, యెరోబాము ఎవరో బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే, అందరూ కూడా దయచేసి రాజుల మొదటి గ్రంథము దయచేసి 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనం దయచేసి చదువుకుందాం. చదవండి. మరియు సొలొమోను సేవకుడైన యెరోబాము రాజు మీదికి లేచెను. చాలండి. హూ ఈజ్ జెరోబామ్ అని ప్రశ్న ఒకవేళ మనం వేసుకుంటే, అసలు ఎవరండి యెరోబామ్ అని ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, ఎవరటండి తను? సొలొమోను గారి యొక్క సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ సొలొమోన్. ఎవరి సేవకుడి తను? సొలొమోను గారి యొక్క సర్వెంట్ అటండి. సొలొమోను సేవకుడైన యెరోబాము. ఎందుకు ఒక రాజు సేవకుడయ్యాడు? ఎందుకు రాజు సేవకుడుగా పెట్టుకున్నాడు? ఆయనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి? ఒక రాజే సేవకుడిగా పెట్టుకున్నాడు అంటే ఆయనలో ఉన్న గుణగణాలు ఏంటి, ఆయనలో ఉన్న క్యారెక్టర్ ఏంటి, క్వాలిటీస్ ఏంటి అన్నప్పుడు అండి, తర్వాత మీరు చదవగలిగితే కంటిన్యూ చేసుకుందాం. ఇతడు జెరేదా సంబంధి అయిన ఎఫ్రామీయుడైన నెబోతు కుమారుడు ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా, సొలొమోను మిల్లు కట్టించి తన తండ్రి అయిన దావీదు పురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, యవ్వనుడగు ఇతడు పని యందు శ్రద్ధ గలవాడని సొలొమోను తెలుసుకొని, యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా, ఒక రూలర్గా నియమించాడు సొలొమోను గారు. నంబర్ 1, ఇతను ఎవడంటే యవనస్తుడు. యవ్వన కాలములో ఉన్నాడు ఇతను యవనస్తుడు. ఇతనిలో ఉన్న ఆ క్వాలిటీస్ ఏంటి అన్నప్పుడు, ఒకటి ఏంటంటేనండి, ఇతను మహాబలాఢ్యుడు. ఇతను ఎవరటండి? ఇతను మహాబలాఢ్యుడు. రెండవది, ఇతను ఎవరటండి? తన పని యందు శ్రద్ధ గలవాడు. సొలొమోను గారు చూశారండి యెరోబామును చూసినప్పుడు యవనములో ఉన్నాడు. ఒకటి, ఇతను మహాబలాఢ్యుడు. రెండవది, తన పని యందు శ్రద్ధ గలవాడు. మరి పనిలో నిపుణత గలవాడిని ఈ సొలొమోను గారు చూసి తన సేవకుడిగా, తన సర్వెంట్గా నియమించుకున్నాడు. తర్వాత ఎఫ్రాయిం అంటే యోసేపు సంతతి వారి మీద ఒక రూలరుగా నియమించాడు. మరి శ్రద్ధగా పనిచేసే వాళ్ళు
ఎక్కడుంటారో మీరు చూడగలిగితే, మళ్ళీ ఇక్కడికి వద్దాం అందరం కూడా. సామెతల గ్రంథం దయచేసి, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. సామెతల గ్రంథం. పిల్లలు మీరు కూర్చోన్నానా? పిల్లలు మీరు కూర్చోవటం లేదు, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. కూర్చోన్నాను, ఒక దగ్గర కూర్చోండి అందరు కూడా, ఎవరు కూడా లేకపోతే పిల్లలందరూ ఒక దగ్గర కూర్చోన్నాను. చదువన్నాను. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, అలుపులైన వారి ఎదుట కాదు, వాడు రాజు ఎదుటనే నిలచును. నీ పనిలో నిపుణత గలవాడివా? నీ పనిలో నువ్వు స్పెషలిస్టువా? అయితే నువ్వు ఎక్కడుంటావటండి? రాజు ఎదుట ఉంటావు. నువ్వు రాజు ఎదుట ఉంటావు. అదే సొలొమోను గారు చూశాడండి. యవ్వనములో ఉన్నాడు, మహాబలాజ్యుడు, తన పని యందు శ్రద్ధ గలవాడు అని యోసేపు గారి సంతతి మీద ఒక రూలరుగా ఎవరు నియమించాడు? యరొబామును నియమించాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈయన ఆ యెరూషలేము ఆ మార్గము గుండా వెళుతున్నప్పుడు ఒక ప్రవక్త ఇతనికి ఎదురవుతాడండి. ఒక ప్రవక్త ఇతన్ని కలుసుకుంటాడు. ఆ ప్రవక్త పేరే అహియా. ఈ ప్రవక్త పేరు గుర్తుపెట్టుకోండి, ఆ ప్రవక్త పేరు అహియా అనే ఒక ప్రవక్త ఇతన్ని కలుసుకొని ఏం చేస్తాడు అన్నప్పుడు, మరలా రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనము నుండి మనమందరము కూడా కొన్ని వచనాలు చదువుకుంటూ వద్దాము. చదవండి సార్. అంతటా యరొబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా, షిలోనీయుడును ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవ్వడునూ లేకపోయెను. అంతటా అహియా తాను ధరించుకొనిన క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యరొబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్టారోతు అను సిదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీల దేవతకును, మిల్కోము అను అమోనీయుల దేవతకును మొరొక్కి, సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దానిని చెయ్యకయు, నా కట్టడలను నా న్యాయ విధులను నేను ఏర్పరిచిన మార్గములో నడవకయు ఉన్నారు గనక, సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీల గోత్రములో నుండి వారిని ఒక గోత్రము ఉండనెత్తును. ఈ అహియా అనే ప్రవక్త యరొబాముతో చెబుతున్నాడు, ఇదిగో ఈ 12 గోత్రాల నుండి ఆ 12 గోత్రాలను దేవుడు 2 గోత్రాలుగా విడగొట్టి, 2 భాగాలుగా విడగొట్టి, ఒక భాగము అంటే 10 గోత్రాలను దేవుడు నీ చేతిలో పెట్టాలి అనుకుంటున్నాడు యరొబాము. 10 గోత్రాలను నీ చేతిలో పెట్టాలి అనుకుంటున్నాడు. 10 గోత్రాలను నీ చేతిలో పెట్టాలి అనుకుంటున్నాడు అంటే దేవుడు యరొబామును ఎంత నమ్మాడు మీరు ఆలోచించండి. ఆ తర్వాత అంటున్నాడు, ఒక గోత్రాన్ని మాత్రము నేను యూదా అంటే దావీదు గారికి ఉంచుతాను, ఎందుకంటే ఆయనకి ఇచ్చిన మాటను బట్టి అని చెబుతున్నాడు. తర్వాత మనం చూడగలిగితే తర్వాత వచనము 34 నుంచి, రాజు వాని చేతిలో నుండి బొత్తిగా తీసివేయక నేను కోరుకొనిన నా సేవకుడైన దావీదు నా ఆజ్ఞలను అనుసరించి నా కట్టడలను
ఆచరించెను గనుక దావీదును జ్ఞాపకము చేసుకొని అతని దినములన్నీ అతనిని అధికారిగా ఉండనిత్తెను. అయితే అతని కుమారుని చేతిలో నుండి రాజ్యమును తీసివేసి అందులో నీకు 10 గోత్రములు ఇచ్చేదను. నా నామము అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా ఎదుట ఒక దీపము నా సేవకుడైన దావీదుకు ఎల్లప్పుడూ ఉండునట్లు అతని కుమారునికి ఒక గోత్రము ఇచ్చేదను. యూదా గోత్రానికి ఒక గోత్రం, అదే బెన్యామీను గోత్రము. యూదా గోత్రము బెన్యామీను గోత్రమును ఒక గ్రూపుగా చేశాడు. ఆ తర్వాత మిగిలిన 10 గోత్రాలను ఒక గ్రూపుగా దేవుడు చెయ్యబోతున్నాడు అని ఇదంతా ఎవరికి చెబుతున్నారు అంటే ప్రవక్త అయిన అహియా ఈయన యెరోబాముకు చెబుతున్నాడు. అప్పుడు ఏం జరిగింది? 37వ వచనము. రాజువై ఉందువు, నేను నీకు ఆజ్ఞాపించినదంతయు నీవు విని నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. దేవుడు అంటున్నాడు, ప్రవక్త ద్వారా యెరోబాముకు చెబుతున్నాడు, నీకు 10 గోత్రాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే యెరోబాము మీద దేవునికి ఎంత నమ్మకం ఉందో మీరు ఆలోచించండి. ఎంత నమ్మాడు యెరోబామును. అయితే ఇలా వీళ్ళిద్దరే పొలంలో ఇలా మాట్లాడుకున్నారన్న విషయం ఎవరికి తెలిసిందంటే సొలొమోను గారికి తెలిసిపోయింది. రాజైన సొలొమోను గారికి తెలిసిపోయిందండి. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఇలా జరిగిందని తెలిసిపోయేసరికి సొలొమోను గారు యెరోబామును చంపాలి అనుకొని ప్లాన్ చేశాడు. అప్పుడు ఏం జరిగింది? దయచేసి 40వ వచనం చదువుకుందాం. అదే అధ్యాయం 40వ వచనాన్ని చదువుకుందాము. యెరోబాము లేచి ఐగుప్తు దేశమునకు పారిపోయి ఐగుప్తు రాజైన షీషాకు నొద్ద చేరి సొలొమోను మరణమగు వరకు ఐగుప్తులోనే ఉండెను. ఒకరికి అధికారం ఇవ్వాలన్నా దేవుడే ఇవ్వాలి, ఒకరి చేతిలో నుండి అధికారం తీసివేయాలన్నా దేవుడే తీసివేయాలి. అధికారం ఇవ్వాలన్నా ఆయనే, అధికారం తీసివేయాలన్నా ఆయనే. అందుకే మీరు చూడగలిగితేనండి దానియేలు గ్రంథంలో ఉంటుంది. ఏముంటుందంటే, ఈ మనుషులు ఈ భూమి మీద ఒక అధికారమునికి రావాలి అంటే పైన దేవుడు అనుకోవాలి. ఏదో మనం అనుకుంటే వచ్చేది కాదు అధికారం, ఏదో మనం అనుకుంటే వచ్చేది కాదు న్యాయకత్వం అనేది. అది దేవుడు అనుకోవాలి. దానియేలు గ్రంథంలో ఏముందండి? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. మరల ఇక్కడికి వద్దాం త్వరగా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం దయచేసి 17వ వచనాన్ని చదువుకుందాము. 4:17 త్వరగా చదువుకుందాము. సంభవించును, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యముల పైన అధికారి అయి ఉండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకొనున్నట్లు ఇలాగు జరుగును. దేవుడు అధికారిగా చేయాలి, దేవుడు నీకు అధికారం ఇవ్వాలి. దేవుడు ఒకరిని తీసేస్తాడు, దేవుడు ఒకరికి అధికారం ఇస్తాడు.
యేసుక్రీస్తు వారు పిలాతు ముందున్నప్పుడు ఆయన పరిస్థితిని చూసి ఈ రోమా గవర్నర్ అయిన పిలాతు అడుగుతున్నాడు, ఏదైనా హెల్ప్ చేద్దామని అడుగుతున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అన్న మాట, పై నుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదు. అంటే ఒక అధికారం మనకు రావాలి, ఒక నాయకత్వం అనేది మనకు రావాలి అంటే అది దేవుడు డిసైడ్ చేయాలి, అది దేవుడు ఇవ్వాలి. ఇక్కడ కూడానండి మనం ఆలోచన చేయగలిగితే రాజ్యము రెండుగా విడదీస్తాను, నేను 2 భాగాలు చేస్తాను. ఉత్తర రాజ్యముగా 10 గోత్రాలు, దక్షిణ రాజ్యముగా 2 గోత్రాలను 2 భాగాలుగా నేనే చేస్తాను అంటే సొలొమోను గారు చంపాలి అనుకున్నప్పుడండి అక్కడి నుండి యెరోబోము ఎక్కడికి పారిపోయాడు? ఐగుప్తు దేశానికి పారిపోయాడు. ఇక ఎప్పటి వరకు ఉన్నాడు అన్నప్పుడు సొలొమోను గారు మరణించే అంత వరకు ఐగుప్తు దేశంలో ఉన్నాడు. సొలొమోను గారి కుమారుడైన రెహబాము ఇక రెహబాముకు పట్టాభిషేకం చేస్తున్నారు అని. అప్పుడు ఏం జరిగింది? దయచేసి అందరం కూడా రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి మనమందరం కూడా చదువుకుందాము. రాగా రెహబాము షెకెమునకు పోయెను. నెబాతు కుమారుడైన యెరోబాము రాజైన సొలొమోను నొద్ద నుండి పారిపోయి ఐగుప్తులో నివాసము చేయుచుండెను. యెరోబాము ఇంకా ఐగుప్తులోనే ఉండి ఆ సమాచారము వినెను. అంటే సొలొమోను గారు చనిపోయారు, రెహబాముకు ఇదిగో అతనికి పట్టాభిషేకం చేస్తున్నారని విన్నాడు. అప్పుడు ఏం జరిగింది? 3వ వచనం, జనులు అతనిని పిలవనంపగా యెరోబామును ఇశ్రాయేలీల సమాజం అంతను వచ్చి రెహబాముతో నీలాగున మనవి చేసిరి. జనులు ఏం చేశారంటే ఐగుప్తుకు పారిపోయాడు కదండి సొలొమోను గారు బ్రతికున్నప్పుడు. పారిపోయాడు. ఎందుకు పారిపోయాడంటే ఇదిగోనండి సొలొమోను గారికి తెలిసిపోయింది, ప్రవక్తతో మాట్లాడుకున్న విషయాలు తెలిసిపోయాయని, చంపాలనుకున్నాడు, పారిపోయాడు. ఇక తన కుమారుడికి పట్టాభిషేకం చేస్తున్నాడని. ఆ తర్వాత అండి ఈ జనులందరూ కూడా, ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా యెరోబామును పిలిపించారు. వెళ్ళి ఇప్పుడు రెహబాముతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? 4వ వచనము నుండి, నీ తండ్రి బలమైన కాడిని మా మీద ఉంచెను, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యమును మా మీద అతడు ఉంచిన బరువైన కాడిని నీవు చులకన చేసిన ఎడల మేము నీకు సేవ చేయుదుము. ఇశ్రాయేలీలందరూ రెహబామైన రాజు దగ్గరికి వచ్చి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు, అయ్యా మీ తండ్రి బలమైన కాడి, బలమైన దాసత్వం మా మీద ఉంచాడు, ఒకవేళ నీవు గనక దాన్ని చులకన చేస్తే ఇదిగో మా లైఫ్ లాంగ్ మేము నీకు దాసులమైపోతాము అని రిక్వెస్ట్ పెట్టుకున్నప్పుడు అప్పుడు ఇతను అన్నాడు, రాజు అన్నాడు, ఇదిగో మీరు ఒక 3 రోజులు ఆగి మరల రండి అన్నాడు. ఒక 3 days తర్వాత మీరు మరల రండి, లోపు నేను విచారణ చేసుకొని ఒక 3 రోజుల తర్వాత మీకు నేను చెప్పాలనుకున్నది చెబుతాను అన్నాడు. ఆ తర్వాత అండి 5వ వచనము, అందుకు రాజు మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండని సెలవివ్వగా జనులు వెళ్ళిపోయారు. తర్వాత 6వ వచనం, అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమునందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చదనని వారిని అడగగా, వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి.
మరి రాజు దగ్గర, ఇప్పుడు మినిస్టర్ల దగ్గర, ఎమ్మెల్యేల దగ్గర పిఏలు ఉంటారు కదండి, ఆలోచనలు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, ఆలోచనకర్తలు ఉంటారు కదా. ఆ సొలొమోను గారి దగ్గర నుంచి బ్రతికిన పెద్దలు ఉన్నారట. ఆయన ఉన్నప్పటి నుంచి ఉన్న పెద్దల్ని ఈయన అడిగారు, మరి ఈ సిచ్యువేషన్లో నన్ను ఏం చెప్పమంటారు అన్నప్పుడు అండి, ఆ పెద్దలు, ఎందుకంటే పెద్దలు ఆలోచించి చెబుతారు, అందుకే ఏమన్నారు, పెద్దల మాట చెద్దన్నం మూట అన్నారు. అంటే పెద్దలు అనుభవాల్లో నుండి చెబుతారు. అందుకే ఇప్పుడు అంటున్నారు, వాళ్ళు ఏమన్నారు అంటే, అయ్యా రెండు విషయాలు చెప్పాడు. ఒక నాయకుడికి ఉండవలసిన రెండు లక్షణాలు. ఒకటి ప్రజలకు నీవు దాసుడవు కావాలి, ప్రజలకు నీవు దాసుడవు కావాలి. రెండవది, నీవు ప్రజలతో మృదువుగా మాట్లాడాలి, ప్రజలతో మృదువుగా మాట్లాడాలి. ఒక నాయకుడికి ఉండవలసిన రెండు లక్షణాలండి, ప్రజలకు దాసుడైపోవాలి. రెండవది, మృదువుగా మాట్లాడాలి. వారినండి ఏమంటారు అంటే నాయకులు అంటారు, వారిని నాయకులు అంటారు. నాయకుడికి ఉండవలసిన ఈ రెండు లక్షణాలు ఉండాలి. కానీ ఈరోజు మనం చూడగలిగితే దేవుడు ఈరోజు గొప్ప స్థితిలో ఉంచాడు నాయకులను. కొంతమందికి మీకు తెలుసో లేదో, కొంతమంది కార్పొరేట్ పాస్టర్లతో ఫోటో దిగాలంటే ఒక రేటు తెలుసా మీకు? విన్నా నేను, 10,000 అటండి. ఫోటో దిగాలంటే, పాస్టర్ గారితో ఫోటో దిగాలంటే 10,000 అట. పాస్టర్ గారితో పర్సనల్గా మాట్లాడాలంటే ఒక రేటట, గుంపులో వెళ్ళి మాట్లాడితే ఒక రేటట. అంటే దేవుడు మనల్ని నాయకుడిగా నిలవబెట్టింది అందుకేనా? దేవుడు ఒక మంచి స్థితిని మనకి ఇచ్చింది అందుకేనా? అందుకే వాళ్ళు అంటున్నారు, పెద్దలు చెబుతున్నారు, రాజా ప్రజలందరూ నీకు ఇదిగో చిరకాలము వాళ్ళు నీకు దాసులుగా ఉండాలి అంటే, ఒకటి నువ్వు వాళ్లకు దాసుడవు కావాలి, రెండవది మృదువుగా నువ్వు మాట్లాడాలి. అందుకే ఏమన్నారండి, మృదువైన మాట కోపమును చల్లార్చును. యేసుక్రీస్తు వారు కూడానండి, మీరు ఆలోచన చేయగలిగితే, ఆయన పరలోకములో తండ్రి సింహాసనం మీద కూర్చున్న ఒక రాజు. ఆ రాజు ఈ భూమి మీదకి ఎలా వచ్చాడు అన్నప్పుడు, ఆయన దాసుని స్వరూపము ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఫిలిప్పి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసుకుంటాము. ఎలా వచ్చాడంటే, ఆయన రాజుగా రాలేదు. ఆయన ఎలా వచ్చాడంటే, దాసుని స్వరూపము, మనుషులలో తక్కువ కేడర్ అయిన ఒక దాసుని స్వరూపాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు రియల్ మినిస్టర్ అండి. ఆయన మినిస్టర్ అన్న పదానికి, నాయకుడు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనము యేసుక్రీస్తు వారు. అసలు మినిస్టర్ అని రాయబడ్డది ఆయన గురించి. ఒకసారి మీరు ఇంగ్లీష్ బైబిల్లో మత్తయి సువార్త 20వ అధ్యాయం 26వ వచనం దయచేసి ఎవరైనా ఒకరు సాయం చేయండి దయచేసి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనము తర్వాత 28వ వచనంలో మీరు అక్కడ చదువుకోండి. ఎవరైతే పరిచారకుడుగా ఉంటాడో ఆయనే రియల్ మినిస్టర్ అని అక్కడ ఉంది చూడండి. మినిస్టర్ అనే పదం ఉంది చూడండి అక్కడ. ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ఇంగ్లీష్ బైబిల్లో. అంటే మనం ఆలోచన చేయగలిగితే, ఒక నాయకుడు అన్నవాడికి రెండు లక్షణాలు. ఒకటి దాసుడుగా ఉండాలి, రెండవది మృదువైన మాటలు రావాలి. కానీ ఏం చేశాడంటే, పెద్దలు ఆలోచన చెబితే అప్పుడు ఈ రెహబాం అనేవాడు ఏం చేశాడు? తర్వాత రాజుల మొదటి గ్రంథము 12వ అధ్యాయము దయచేసి 8వ వచనం నుండి మనం చదువుకుందాము. అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచనను నిర్లక్ష్య పెట్టి తనతో కూడా పెరిగిన యవ్వనులను పిలిపించి ఆలోచన అడిగి వారికి ఇలాగు ప్రశ్న వేసెను. సేమ్ ఇదిగోరా ప్రజలు వచ్చారు మరి నా దగ్గరికి, ఇది అడిగారు, మరి నన్ను ఏం చెప్పమంటావని తనతో పెరిగిన వాళ్ళు. ఇప్పుడు మన తల్లిదండ్రి పిల్లలుగా మనకు సలహా చెబితే బాగుంటుందా? మనతో తిరిగేవాడు, మనతో పెరిగేవాడు, మన సమాన వయస్కుడు మనకు సలహా చెబితే బాగుంటుందా? ఎవరు చెప్పాలండి? రాజు దగ్గర పెద్దలున్నారు. సొలొమోను గారి కాలంలో ఉన్నప్పటి నుంచి పెద్దలున్నారు. వాళ్ళు చెప్పిన ఆలోచనను ఆయన పక్కన పెట్టేశాడు. ఇదిగోనండి, పనికి మాలిన యవనస్తుల సలహా తీసుకుంటున్నాడు.
అప్పుడు ప్రశ్న వేశాడు. వాళ్ళు ఏం చెప్పారు అన్నప్పుడు 10వ వచనంలో ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకొనిన ఈ జనులకు ఇలాగు ఆజ్ఞ ఇమ్ము, నా తండ్రి నడుము కంటే నా చిటికన వ్రేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి మీ మీద బరువైన కాడి పెట్టెను, సరే ఇంకను బరువుగా చెయ్యుదును, నా తండ్రి చుబుకులతో నేను కొరడాలతో మిమ్ములను శిక్షించేది. అంటే ఒక్క మాటలో ఏం చెబుతున్నాడు అంటే, నా తండ్రి బరువైన కాడి పెట్టాడు, దాన్ని ఇంకా నేను బరువు చేస్తాను అని చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడు అండి, ఇక ఏం జరిగింది అన్నప్పుడు ఆ తర్వాత ఈ ఇశ్రాయేల్ అందరూ కూడా వెళ్ళిపోయారు. దావీదుతో మాకు భాగం ఎక్కడిది, దావీదుతో ఇక మాకు భాగం అక్కర్లేదని ఈ 10 గోత్రాల వారు డివైడ్ అయిపోయి ఏం చేశారు అంటే యెరోబామును రాజుగా చేసుకున్నారు. దయచేసి ఆ మాట కూడా ఇదంతా మీరు ఈ చాప్టర్ అంతా 12వ అధ్యాయం అంతా మీరు చదవండి. 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. 19వ వచనం నుంచి చదువుకుందాం. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటికి జరుగుచున్నట్టు దావీదు సంతతి వారి మీదను తిరుగుబాటు చేసిరి, మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతనిని పిలవనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిరి. యూదా గోత్రము తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరునూ లేకపోయిరి. ఇక ఏం జరిగిందంటే 10 గోత్రాల వారు వేరైపోయారు, ఈ 2 గోత్రాల వారు వేరైపోయారు. ఇలా ఈ 10 గోత్రాల వారు రాజుగా యెరోబామును చేసుకున్నారని ఈ 2 గోత్రాల వారికి కోపం వచ్చింది. యూదా గోత్రము, బెన్యామీను గోత్రము, ఈ 2 గోత్రాల వారు 10 గోత్రాల మీదకి యుద్ధానికి వెళ్ళారు. అప్పుడు 21వ వచనము నుండి చదవండి అమ్మా. రెహబాము యెరూషలేమునకు వచ్చి రెహబాము అను తనకు మరలా చేయుటకై పోగు చేసాను. అంతటా దేవుని వాక్కు దైవజనుడగు షెమయాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, బెన్యామీనీలందరితోనూ శేషించిన వారందరితోనూ ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, జరిగినది నా వలననే జరిగెను. ఏదో 2 గోత్రాలు ఒకటైపోయాయి, 10 గోత్రాలు ఒకటైపోయాయని, ఇదిగో డివైడ్ అయిపోయామని మీరు కొట్టుకోవడానికి ఇదిగో యుద్ధానికి వెళ్ళారు, అది నా వల్ల జరిగింది అని చెప్పేసరికండి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత దయచేసి 23 నుంచి మనం అందరూ కూడా 26వ వచనం మనం చదవగలిగితే 26వ వచనము పోవుచుండిన ఎడల ఈ జనుల హృదయము యూదా రాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును, అప్పుడు వారు నన్ను చంపి యూదా రాజైన రెహబాము నొద్దకు మరలా చేరుదురు, రాజ్యము మరలా దావీదు సంతతి వారిదగునని. ఇక తర్వాత ఏం జరిగిందంటే
ఏం జరిగిందంటే మొత్తం మీద 2 గోత్రాలు ఒకటైపోయాయి. ఈ 10 గోత్రాల వారు వేరే రాజ్యముగా ఏర్పడ్డారు. అప్పుడండి ఈ యెరోబాము పరిపాలిస్తున్నప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది. ఇతనికి ఏం ఆలోచన వచ్చిందంటే, ఇప్పుడు ఆరాధించవలసిన స్థలం ఎక్కడుంది? సొలొమోను గారు కట్టిన దేవాలయం ఎక్కడుంది? యెరూషలేములో ఉంది. ఇప్పుడు ఈ 10 గోత్రాల వారందరూ ఒకవేళ అక్కడికి వెళ్ళి ఆ రాజుతో ఒకవేళ మింగిలైతే, ఒకవేళ ఆ రాజుతో కలిసి నా మీదికి తిరగబెడితే, అప్పుడు రాజ్యం మరలా దావీదు సంతతి వారిది అవుతుందని ఏం చేశాడంటే, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఏం ప్లాన్ చేశాడో మీరు చూడగలిగితే దయచేసి 27వ వచనము నుంచి చదువుకుందాము. చదవండి సార్. యెరోబాము తన హృదయమందు తలంచి అప్పటి వరకు దేవుని మీద ఆనుకొనిన యెరోబాము, అప్పటి వరకు దేవుణ్ణి ఆధారం చేసుకున్న యెరోబాము ఇప్పుడు ఎవరి గైడ్ లైన్స్ తీసుకుంటున్నాడు అంటే, హృదయమును ఏమన్నాడండి? హృదయమందు తలంచి అంటే ఇక దేవుణ్ణి పక్కన పెట్టేశాడు. తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. తన హృదయం మీద ఆధారపడుతున్నాడు. అంటే తన హృదయంలో ఏదైతే అనుకుంటున్నాడో అది చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకే హృదయం గురించి ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడండి? హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలదు అన్నాడు. దానిని ఎవరండి? యెరోబాము ఆధారం చేసుకుంటున్నాడు. ఎందుకంటే దేవుణ్ణి ఇక పక్కన పెట్టేశాడు. దేవుని మీద ఆనుకొని బ్రతికిన ఇతను ఇక హృదయం ఆలోచన చొప్పున నడుచుకుంటున్నాడు. అప్పుడు ఒక ప్లాన్ చేశాడు. ఏం ప్లాన్ చేశాడు? 28వ వచనము. ఆలోచన చేసి 2 బంగారు దూడలను చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు బహు కష్టము. ఏమంటున్నాడండి? ఇక ఆలోచన చేశాడు. 2 బంగారు దూడలను చేయించి ఒక మాట అంటున్నాడు. ఈ మాట మీరు ఆలోచన చేయగలిగితే అంటున్నాడు, యెరూషలేమునకు పోవుటకు మీకు బహు కష్టము అనగానే ప్రజలు ఏమనుకొని ఉంటారు? మీరు ఆలోచించండి. ఎంత మంచి రాజుని ఎన్నుకున్నారా మనం? అవునా కాదండి? రాజకీయ నాయకుడు అంటేనే మనసులో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాడు. జ్ఞానులతో ఏమన్నాడండి హేరోదు? మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, అది ఎక్కడో మీరు ట్రేస్ చేయండి, మీరు కనిపెట్టండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని జ్ఞానులకు చెప్పాడు. కానీ మనసులో ఏముంది? నేను రాజునై ఉండగా మళ్ళీ ఇంకొక రాజు. అంటే ఒక రాజకీయ నాయకుడు మనసు ఏంటంటే హృదయంలో ఒకటి ఉంటుంది, పైకి ఒకటి మాట్లాడతాడు. ఎవరైనా మీరు ఆలోచించండి, నా స్వార్థం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ప్రజలు యెరూషలేముకు వెళ్ళుట బహు కష్టము. ఏం ఆలోచిస్తున్నాడండి రాజు? ఏమన్నా ప్రజలు అన్నారా, అయ్యా మాకు యెరూషలేం పోవటం కష్టం అవుతుందని ప్రజలు ఏమన్నా అన్నారా? కానీ అక్కడ ఆలోచన ఏంటంటే ఇతని స్వార్థం కోసం అంటున్నాడు, మీరు యెరూషలేముకు వెళ్ళటం కష్టమో. ఇశ్రాయేలు వారలారా, 29, ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన ఇదే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. 30వ వచనము. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన ఈ కార్యము పాపమునకు కారణమాయెను. ఎంత ప్లాన్ చేశాడండి! ఎక్కడ ఈ ప్రజలు వెళ్ళిపోయి అక్కడ ఆరాధన పేరుతో వెళ్ళిపోయి అక్కడెక్కడ వీళ్ళు ఆయన వైపు డైవర్ట్ అవుతారో అని 2 బంగారు దూడలను చేయించాడు. ఇదిగో ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని విడిపించిన దేవుడు ఇవే అని చెప్పి ఇశ్రాయేలీలను పాపము వైపు తిప్పిన ఇదిగో వ్యక్తి అండి ఈ యెరోబాము.
అంటే మీరు ఆలోచించండి, అధికారం లేనప్పుడేమో దేవుని మీద ఆనుకున్నాడు, ఎప్పుడైతే అధికారం వచ్చిందో దేవుణ్ణి విడిచిపెట్టేశాడు, తన హృదయము చెప్పినట్టుగా నడుచుకుంటున్నాడు. అంటే తన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నాడు. అందుకేనండి ఇతని బైబిల్ గ్రంథంలో పాపానికి అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అంటే ఇతనేనండి, యెరోబాము. అంటే ఎప్పుడు తిట్టినా ఎన్నిసార్లు అన్నాడో మీరు చూడగలిగితే దయచేసి రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనం ఒక్క మాట చదువుకుందాం. 15వ అధ్యాయం 30వ వచనంలో, తాను చేసిన పాపముల చేత ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము, ఇశ్రాయేలు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము. దావీదు గారు వ్యక్తిగతంగా పాపం చేశాడు, కానీ యెరోబాము ఇశ్రాయేలు అందరి చేత పాపము చేయించిన వ్యక్తి అండి యెరోబాము అనేవాడు. ఇంకా చూడండి ఏమన్నాడు, అదే 16వ అధ్యాయం 26వ వచనంలో కూడా ఏమన్నాడో చూడండి. 16వ అధ్యాయం 26వ వచనంలో, అతడు నెబాతు కుమారుడైన యెరోబాము చేత, దేని చేత? ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడై. ఇలాగా మీరు ఈ బైబిల్ గ్రంథంలో ఈ మొదటి రాజులు, రెండవ రాజులు, దినవృత్తాంతాలు మీరు చదవండి. యెరోబాము ఇశ్రాయేలు పాపం చేయించాడు, యెరోబాము ఇశ్రాయేలు చేత పాపము చేయించాడు. కాబట్టి మనం చూడగలిగితే అధికారము లేనప్పుడు ఒకలా ఉన్నాడు, అధికారం వచ్చిన తర్వాత ఇదిగో తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచిస్తున్నాడు. ఈ ప్రజలందరూ అక్కడికి వెళ్ళిపోతే నా రాజ్యం నాకు ఉండదు అని ఆలోచించాడండి. ఆ తర్వాత ఇశ్రాయేలీల చేత భయంకరమైన పాపం చేయించాడు. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం ఆలోచన చేయగలిగితే, ఇక దేవుడండి అతని కుమారుణ్ణి మొత్తుతాడు, యెరోబాము కుమారుణ్ణి మొత్తుతాడు. అప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు మరలా మనం అందరం కూడా దయచేసి 12వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయము 33వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 33వ వచనము చదవమ్మా. ఈ ప్రకారము అతడు యోచించిన దానిని బట్టి 8వ మాసము 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవము నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము ఎక్కెను. ప్రజలకు పండుగ అంటే ఎలా ఉంటుందండి? పండుగ అంటే ఇక వాళ్ళు ఎంతో ఇష్టపడతారు పండుగ అంటే. ఇక పండుగ చేయించాడు. తర్వాత 13వ అధ్యాయము 33, 34 మనం చదవగలిగితే, అదే అధ్యాయం 13వ అధ్యాయం. ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనులతో కొందరిని ఉన్నత స్థలమునకు యాజకులుగా నియమించెను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించెను. తర్వాత 34, యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయను. ఆల్రెడీ అప్పుడే చెప్పాడు కదండి ప్రవక్తతో, ఇదిగో ఒక దావీదు నడుచుకున్నట్టుగా నువ్వు నడుచుకుంటే, నా ఆజ్ఞలు నా కట్టడల ప్రకారము నువ్వు నడుచుకుంటే, ఒక దావీదు వలె నీ సంతానమును కూడా శాశ్వతముగా, ఇదిగో నీ సంతానానికి కూడా ఇదిగోనండి స్థిరపరుస్తాను, రాజుగా స్థిరపరుస్తానని చెప్పిన ఎప్పుడైతే రాజు అయ్యాడో ఇదిగోనండి దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటేనండి, యెరోబాము సంతతి వారిని నిర్మూలము చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయునట్లుగా ఇది వారికి పాప కారణమాయను. అసలు అహరోను వంశస్థులు యాజకీయం చేయాలి.
లేవి వంశస్థులు యాజకీయం చేయాలి. వాళ్ళు కాకుండా ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి యాజకత్వం చేయించాడు. ఆ తర్వాత దేవుడు తన కొడుకును మొత్తుతాడండి. మొత్తిన తర్వాత ఇతను ఏమంటాడు అంటే, ఇదిగో వాళ్ళ భార్యను పిలిచి అంటాడు, ఒకరోజు నాకు ఒక దైవజనుడు, ప్రారంభంలో నేను చెప్పాను కదా, పొలంలో కలుసుకున్నాడు అహియా అనే దైవజనుడు, ఇదిగో ఆయన చెప్పినట్టుగానే జరిగింది. ఇప్పుడు మన కుమారుడు బ్రతకాలి అంటే నీవు మారు వేషంలో ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన గుర్తుపట్టకుండా ఉండాలి అంటే నువ్వు మారు వేషంలో వెళ్ళాలని చెప్పాడండి. అప్పుడు ఏం జరిగిందో దయచేసి మనమందరం కూడా చూడగలిగితే, రాజుల మొదటి గ్రంథం 14వ అధ్యాయము దయచేసి మీరు మొదటి వచనము నుండి మీరు చదువుకుంటూ రండి. ఒక వచనం మీరు చదవగలిగితే 14వ అధ్యాయం మొదటి వచనంలో, ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబియా కాయల పడగాని చదువుకుంటున్నాము. ఇప్పుడు 5వ వచనాన్ని మనం చదువుకుందాం. డైరెక్ట్గా 5వ వచనం చదవాము. అంతటా యెహోవా అహియాతో సెలవిచ్చినదేమనగా, యెరోబాము కుమారుడు కాయలాగా ఉన్నాడు గనుక అతన్ని గూర్చి నీ చేత విచారించుటకై యెరోబాము భార్య వచ్చుచున్నది. ఆమె మారు వేషము వేసుకొని మరి ఒకటైనట్టుగా వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. ఎవరి దగ్గరండి వేషాలు? వేషం వేసుకొని వెళ్ళేది ఎవరి దగ్గరికి? ఒక ప్రవక్త దగ్గరికి, ఒక దైవజనుడి దగ్గరికి వేషం వేసుకొని వెళితే, వేషంతో వెళితే గుర్తుపట్టడా? దేవుడు ముందే చెబుతున్నాడు, ఇదిగో మారు వేషములో ఇదిగో యెరోబాము భార్య నీ దగ్గరికి రాబోతుంది, అయితే నీవు ఆమెకు ఈ ఇన్ఫర్మేషన్ చెప్పాలి అన్నాడండి. ఏం ఇన్ఫర్మేషన్ చెప్పాలి? చదవమ్మా 6వ వచనం నుండి. అంతలో అహియా ద్వారము లోపలికి వచ్చు నామెను విని ఆమెతో ఇట్లా, నేను యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలనని నాకు ఆజ్ఞ. ఏదో నువ్వు వేషం వేసుకొని వచ్చి నా దగ్గర మాట్లాడినంత మాత్రాన నేను గుర్తించను అనుకుంటున్నావా? అప్పుడండి కఠినమైన మాటలు దేవుడు నీకు చెప్పాలి అన్నాడు. ఏమవి? ఏ మాటలవి? చదవండి. నీవు వెళ్ళి యెరోబాముతో చెప్పవలసినది ఏమనగా, నేను నిన్ను జనులలో నుండి తీసి హెచ్చింపజేసి ఇశ్రాయేలు వారును నా జనుల మీద నిన్ను అధికారిగా నియమించి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి నీకిచ్చి యుండినను నా ఆజ్ఞను గైకొని మనవ పూర్తిగా నన్ను అనుసరించి నా దృష్టికి ఏది అనుకూలమో దాన్ని మాత్రమే చేసిన నా సేవకుడైన దావీదు చేసినట్టు నీవు చెయ్యక నీకంటే ముందుగా ఉండిన వారందరికంటే అధికముగా కీడు చేసి ఉన్నావు. నిన్ను బొత్తిగా విసర్జించి ఇతర దేవతలను పోత విగ్రహములను పెట్టుకొని నాకు కోపము పుట్టించి ఉన్నావు. కాబట్టి యెరోబాము సంతతి వారి మీదికి నేను కీడు రప్పించుచు ఇశ్రాయేలు వారిలో అలుపులు గాని గనులు గాని లేకుండా మగవారందరినీ యెరోబాము వంశములో నుండి నిర్మూలము చేసి పెంట అంతయు పోవున్నట్టుగా ఒకడు అవతలకు దానిని ఊడ్చివేసినట్టు యెరోబాము సంతతిలో శేషించిన వారిని నేను ఊడ్చివేయుదును. అంటే మీరు ఆలోచన చేయగలిగితే, సామాన్యుడిగా ఉన్నప్పుడేమో దేవుని మీద ఆనుకున్నాడో, అధికారం ఎప్పుడైతే వచ్చిందో, ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, ఇదిగోనండి సొంత బుద్ధిని ఆధారం చేసుకున్నాడు.
అందుకే అంటున్నాడు, ఒక పెంట ఊడ్చేసినట్టుగా అసలు ఒక్కన్ని ఆ యెరోబాము సంతతిలో ఒక్కన్ని కూడా నేను బ్రతకనివ్వను అని దేవుడండి కీడు రప్పిస్తాను అని అహియా ప్రవక్తతో చెప్పాడు. మరి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాడు? నిన్ను నమ్మి 10 గోత్రాల వారిని నీ చేతిలో పెట్టాడు. నిన్ను నమ్మి 10 గోత్రాల వారిని చేతిలో పెట్టాడు. కానీ మీరు ఆలోచన చేయగలిగితే ఇదిగోనండి, దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మిన ఆ నమ్మకాన్ని వమ్ము చేశాడు గనకనే దేవుడండి నీ మీదికి, నీ సంతతి మీదికి కీడు రాబోతుంది. ఆనాడు ఇశ్రాయేలీలు శరీర సంబంధమైన ధర్మశాస్త్రం కింద ఉన్నారు గనుక శరీర సంబంధమైన శిక్ష వారి మీదికి వచ్చింది. ఈరోజు మనం అందరము కూడా ఆత్మ సంబంధమైన నిబంధన క్రింద ఉన్నాము గనక మన ఆత్మకు శిక్ష వస్తుందండి. అందుకే అంటున్నాడు, ఒక రాజు ఏమీ లేనప్పుడు దేవుని మీద ఆనుకున్నాడు, అన్ని వచ్చిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. అందుకేనండి ఆయన మనకు గుణపాఠం చెబుతున్నారు. మనము రాజులమైతే మనం ఏం చేయాలో చివరిగా మరి సామెతల గ్రంథంలో ఒక మాట చూసుకొని దయచేసి ముగింపులోనికి వెళ్ళిపోదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకొని ముగించుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతోనూ యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. దేవుడు మనకు చెబుతున్నాడు, ఎప్పుడైనా దేవునికి వ్యతిరేకమైనది మీరు చేస్తున్నారు అంటే మీకు వెంటనే యెరోబాము గుర్తుకు రావాలి. దేవునికి వ్యతిరేకమైనది మన జీవితంలో జరుగుతున్నది అంటే యెరోబాము జ్ఞాపకముకు రావాలి. ఎందుకంటేనండి దేవునికి వ్యతిరేకమైనది చేసి కీడు రప్పించుకున్నాడు, కీడు తెప్పించుకున్నాడు. మనకు చెబుతున్నాడు, నీ స్వబుద్ధిని నీ హృదయంలో అనుకునేదాన్ని నీవు ఆధారము చేసుకొనక దేవుని మీద ఆధారపడండి. దేవుని మీద ఆయన ముందే చెప్పాడండి, దావీదు వలె నీ సంతతిని కూడా నేను స్థిరపరుస్తాను. ఎప్పుడంటే నా ఆజ్ఞలు కట్టడలు నీవు అనుసరించి నడుచుకొనినప్పుడు. కాబట్టి ఎప్పుడు కూడానండి దేవునికి వ్యతిరేకంగా మనం వెళుతున్నాము అంటే యెరోబాము జ్ఞాపకం రావాలి. యెరోబాము యొక్క పతనం జ్ఞాపకం రావాలి. దావీదు గారు చూడండి, గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఏ మనసుందో సింహాసనం మీదప్పుడు కూడా అదే భక్తి ఉంది ఆయనలో, అదే మనసు ఉందని అంతే గొప్పగా బ్రతికాడు. కానీ ఈ యెరోబాములో ఎందుకో మార్పు వచ్చిందండి. అధికారం రాగానే మార్పు వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నిత్యము మనము దేవుని మీద మనం ఆధారపడి బ్రతకగలిగితే ఇదిగోనండి నూతన నిబంధనలో ఉన్న మనము ఆత్మకు వచ్చే శిక్షను మనం తప్పించుకుంటాము. ఆత్మకు వచ్చే ఆ శిక్షే, ఆ అగ్నిగుండాన్ని మనం తప్పించుకోవాలి అంటే మన స్వబుద్ధిని కాదు, మన తెలివితేటలు, మన జ్ఞానం కాదు, దేవుని మీద ఆధారపడదాం, దేవుని మీద ఆనుకుందాము. దేవుడు చెప్పినట్టుగా బ్రతికి మెండైన దీవెనలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో